మరి దినము ఒక ప్రాముఖ్యమైన దినమును మనమున్నాం. మన కొరకు 3 దినముల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ త్యాగాన్ని చేసి శిలువ మరణాన్ని పొంది మరి శుక్రవార సాయంకాల దినమందు అది మన యేసు ద్వారా ఆ శిలువ మీద వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు మరి ధరించబడి సన్నపు నార బట్టను ఆయనకు చుట్టి ఆయన దేహమును ఒక సమాధిలో భద్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేహమును దించే ముందు లేదా అరిమత యేసేపు ఆ దేహాన్ని అడుగుతున్న సమయంలో పిలాతు ఒక ఆలోచన చేసి, అయ్యా యేసు ప్రభు వారు చనిపోయారు లేదో చూడండి, ఒకవేళ ఆయన చనిపోయినట్లయితే ఇదిగో అరిమత యేసేపుకి ఆ దేహాన్ని అప్పచెప్పమని అక్కడున్న వారు సైన్యంతో చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ సైనికులు ఆయన పరిశీలించినప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయాడని వారు నిర్ధారించుకున్నారు. ఆ మాట పిలాతుకు తెలిసినప్పుడు ఆయన దుఃఖపడిన విధానం తెలుసా, అయ్యో ఆయన అప్పుడే చనిపోయిందని ఆశ్చర్యపడినట్టుగా బైబిల్లో చక్కటి మాట రాస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన చనిపోయాడని తెలిసినప్పుడు పిలాతు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆ మాట విన్నప్పుడు పిలాతు ఆశ్చర్యపడడానికి కారణం ఏంటంటే, శిలువ వేయబడిన ప్రతి వ్యక్తి ఇంచుమించు 2 దినములు లేదా 3 దినములు ఆ శిలువ మీద వేలాడుతూ బ్రతికి ఉంటాడు, చనిపోవడం సామాన్యంగా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేసిన 6 గంటల వ్యవధిలోనే ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ఏమైందంటే, తండ్రిని ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నానని ఒక పెద్ద స్వరముతో పెద్ద శబ్దంతో కేకవేసి ఆయన ప్రాణము విడిచెను అని లోక సువార్తలో రాసి ఇచ్చాడు. హల్లెలూయా.